హలో గాయ్స్, ఈరోజు మనం డూ దిస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 4లో ఉన్న ఈ క్వశ్చన్ని చేయబోతున్నాం. ఇక్కడ హెచ్సిఎఫ్ అనుకోవాలి. 50కి ఉన్న 70కి హెచ్సిఎఫ్ అనేది మనం చేయాలన్నమాట. దేన్ని యూజ్ చేసి అంటే యూక్లిడ్స్ అల్గోరిథం ఫార్ములాని యూజ్ చేసి చేయాలి. మనకి యూక్లిడ్స్ అల్గోరిథం ఫార్ములా ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ మనము ఏ ఎప్పుడు బిగ్గెస్ట్ వాల్యూ తీసుకోవాలి అండ్ బి ఎప్పుడు స్మాలెస్ట్ వాల్యూ తీసుకోవాలన్నమాట. లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 70 తీసుకున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు 50 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో అయితే మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఇప్పుడు 50 ఇంటూ 1 వచ్చేసి మనకి 50 కదా. 70లోకి వెళ్ళి 50 తీయంగా మనకి 20 ఉంటుంది కదా. ఆ 20 ఇట్లా యాడ్ చేయాలన్నమాట, అది రిమైండర్ లెక్క. నెక్స్ట్ ఇప్పుడు 50ని 70 ప్లేస్లో రాయాలి, 20ని 50 ప్లేస్లో రాసి 20 ఇంటూ 2 మనకి 40 కదా, ఆన్సర్ 50 రావాలి. సో ప్లస్ 10 యాడ్ చేస్తే మనకి 50. నెక్స్ట్ మనం 20 తీసుకోవాలి ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ మనకి రిమైండర్ 10 ఉండే కదా పైన స్టెప్లో. సో 10 ఇంటూ 2 తీసుకోవాలి ప్లస్ మనకి 0, ఎందుకంటే 10 ఇంటూ 2 ఆల్రెడీ 20 అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ వచ్చేసి 10 అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ సమ్లో 96 అండ్ 72 ఉంది. సేమ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాం అనమాట. మనము ఇక్కడ 96 ఏ తీసుకుంటాము, 72 బి తీసుకుంటాం అనమాట. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్లో సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట మనకు వచ్చేసి. సో అప్పుడు మనకి 72 ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 3 ప్లస్ 0. సో మనకి లాస్ట్ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి బి ప్లేస్లో ఉన్నది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. పైన సమ్లో నేను రాయలేదు, అందుకే ఇప్పుడు రాస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ కింద దీంట్లో హెచ్సిఎఫ్ వచ్చేసి 96కి ఉన్న 72కి హెచ్సిఎఫ్ 24 అనమాట. నెక్స్ట్ సమ్ వచ్చేసి మనకి ఇచ్చిన వాల్యూస్ 300 అండ్ 550 అనమాట. సో 550 ఏ తీసుకొని బి ఈజ్ ఈక్వల్ టు 300 తీసుకోవాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్లో మనమైతే ఇక్కడ సబ్స్టిట్యూట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మనకి ఫైనల్ స్టెప్ వచ్చేసి 250 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 5 ప్లస్ 0. సో హెచ్సిఎఫ్ వచ్చేసి బి ప్లేస్లో 50 ఉంది కాబట్టి 50 మనకి హెచ్సిఎఫ్. అలానే 1860 అని 2015కి చేస్తే మనకి హెచ్సిఎఫ్ వచ్చేసి 155 అనమాట. హెచ్సిఎఫ్ వచ్చేసి ఈ సమ్ అయితే అయిపోయింది గాయస్. సో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.